వెల్కమ్ టు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ కాకతీయ అకాడమీ. ఓకే, మరి మొత్తానికైతే రోజు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ చెబుతున్నాం. ఇప్పుడు కూడా మరొక టాపిక్తో వస్తున్నాం మీ ముందుకి. అదే ఇంపార్టెంట్ టాపిక్, యావరేజెస్, సరాసరి. సిలబస్లో మనకి థర్డ్ సెక్షన్లో ఉంది. నేను కరెక్ట్గా ఈ వీడియోలో మీకు ఒక 30 ప్రాబ్లమ్స్ పైన చెబుతాను. మామూలుగా అయితే నేను యావరేజ్లో మెయిన్ కాన్సెప్ట్స్, మీనింగ్స్ కవర్ చేస్తాను. రేపు పొద్దున ఎగ్జామ్ పేపర్లో పేపర్ టఫ్గా ఇచ్చి క్వశ్చన్ పెద్దగా ఉంటే ఇప్పుడు చెప్పిన 31 మీనింగ్స్లో ఒక మీనింగ్ అయితే అయి ఉంటుంది, కానీ అర్థం చేసుకొని చేస్తే మాత్రం మార్క్స్ వస్తాయి. కానీ ఈ యొక్క యావరేజ్లో ఉన్నటువంటి మీనింగ్స్ అయితే మాత్రం ఈ 31 ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి. సో జస్ట్ అంటే పదాలు, ఆ లాంగ్వేజ్, ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ టైప్ ఆఫ్ 31 తీసుకుంటున్నాను నేను. సో అవి చెబుతాను, కరెక్ట్గా ఓపిక్గా మైండ్కి ఎక్కించండి. ఒకవేళ టైం మిగిలితే మనం అటువంటిప్పుడు ఇటు క్వశ్చన్ చేస్తే ఈజీగా వస్తాయి. మేజర్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెబుతున్నాను చెప్పాను ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి. ఇంకొకటి మరి దగ్గరికి వస్తుంది కదా, ఇంకొక 18 days ఎంతో ఉన్నాయి. వీలైతే చిన్న బుక్ ఒకటి మీకోసం నేను రాసాను మెంటల్ ఎబిలిటీ సంబంధించి. అది కూడా టెస్ట్ పేపర్స్ దాని ఏమంటారు, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. అది మరీ ఎక్కువ లేదు, తక్కువ ఉంది. ఇక్కడ నాన్ మ్యాథ్స్ నుండి ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే తక్కువ టైంలో రివిజన్ అయిపోద్ది, ఒక సబ్జెక్ట్ అయిపోయిందని ఫీలింగ్ కూడా వస్తుంది. ఓకే, మరి స్టార్ట్ చేస్తున్నా. యావరేజెస్ క్వశ్చన్ చేసే ముందు యావరేజెస్లో టైప్స్ చెబుతా చూడండి. క్వశ్చన్ చేసే ముందు యావరేజ్లో టైప్స్ ఏంటంటే 3 ఉంటాయి. అది తెలిస్తే మనం చేసేవచ్చు క్వశ్చన్ ఈజీగానే. ఆ 3లో ఫస్ట్ వన్ ఏంటో చూడండి. ఫస్ట్ జనరల్గా చిన్నప్పటి నుంచి మీరు వినుంటారు, యావరేజెస్ సరాసరి ఈక్వల్స్ టు రాసులు మొత్తం బై రాసుల సంఖ్య అని. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేస్తే యావరేజ్ వస్తుంది. అయితే చూడండి, ఇవి ఎలా ఉన్న వాటికి వస్తాయి, నెంబర్లు వరుసగా ఉన్న యావరేజ్ చేయమంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే వస్తాయి. వరుసగా అంటే సేమ్ గ్యాప్ అనమాట. నెంబర్లు వరుసగా లేకపోయినా కూడా రాసులు మొత్తం బై రాసుల సంఖ్య చేసినా కూడా యావరేజ్ వస్తుంది. కానీ ఒకవేళ నెంబర్లు వరుసగా ఇలా ఉన్నాయనుకోండి, యావరేజ్ అడిగితే ఎలా చేయాలి, ఇది మరొకటి. సరాసరి ఈక్వల్స్ టు ఇలా వరుసగా ఉన్నప్పుడు ఫస్ట్ నెంబర్ మొదటి సంఖ్య ప్లస్ లాస్ట్ నెంబర్ చివరి సంఖ్య, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 రాసినా కూడా మీకు సరాసరి వచ్చేస్తుంది. ఇది ఒకటి. ఎప్పుడు ఇలా నెంబర్స్ వరుసగా సేమ్ గ్యాప్ ఉంటేనే వస్తుంది. ఇది ఎప్పుడు ఎలా ఉన్నా కూడా వస్తుంది. ఒకవేళ నెంబర్స్ వరుసగా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 రాసినా పర్వాలేదు, కరెక్ట్గా మిడిల్ నెంబరే యావరేజ్. సో యావరేజ్ ఎంత అంటే 4 రాసినా పర్లా. ఇలా చేసినా కూడా మీకు యావరేజ్ వచ్చేస్తుంది. ఇది మరొక వే. ఇలా 3 వేస్ అయితే మీకు అలవాటు చేస్తాను నేను. ఒకటి, నెంబర్లు ఎలా ఉన్నప్పటికీ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ నెంబర్లు వరుసగా ఉన్నట్లయితే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 రాస్తే వచ్చేస్తుంది. అలా కాకుండా నెంబర్లు వరుసగా ఉన్నప్పుడు కరెక్ట్గా మధ్యలో నెంబరే యావరేజ్, ఇలా చేసినా కూడా వస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. మనం ఏదో ఇచ్చారు, వరుసగా లేవు, సేమ్ గ్యాప్ లేవు, కానీ వాళ్ళకి కావాలి యావరేజ్ ఎంత అని. ఇందాకే చెప్పాను రాసులు మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే యావరేజ్ వస్తుందని. ఇక్కడ వీటిని యాడ్ చేయండి. 81, అలాగే ఇది ఒక 19 అనుకుంటా, ఇక్కడ 100 అయింది. 24, అలాగే ఇది ఒక 16, 40 అయింది. 100కి 40, 140, 17, 23, 40 అనమాట. 140కి 40 అంటే 180. రాసులు మొత్తం 180 బై రాసుల సంఖ్య 6 ఉంది. క్యాన్సిల్ చేస్తే మీకు యావరేజ్ వచ్చేసరికి 30 వచ్చింది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడికి మనకి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది యావరేజెస్ నుంచి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వస్తున్నా చూడండి. మొదటి 10 సహజ సంఖ్యల సరాసరి ఎంత? ఇందాకే చెప్పాను మీతో, యావరేజ్ ఎప్పుడు కూడా రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ట్రిక్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఎందుకు మర్చిపోతారు. సో యావరేజ్ ఈక్వల్స్ టు రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ప్రకారము ఎవరికి యావరేజ్ అడిగారు? మొదటి 10 సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్ అడిగారు. జనరల్గా మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం రాసులు మొత్తం n+1
1/2 అనమాట. డివైడ్ బై రాసుల సంఖ్య n నెంబర్సే ఉన్నట్టు కాడు బై n రాసాం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాశాను. n క్యాన్సిల్ చేస్తే n+1/2 ఇదే యావరేజ్. ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి కదా. n అంటే 10 నెంబర్స్ కాబట్టి 10+1/2 అంటే 11/2, రిజల్ట్ 5.5. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. సో రాసులు మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే ఏమొచ్చేస్తుంది? యావరేజ్ వచ్చేస్తుంది. ఇక్కడికి మనకి సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. సహజ సంఖ్యలు ఎలాగో వరుసగా ఉంటాయి, ఇలా చేసినా పర్లే. మొదటి సంఖ్య 1, చివరి సంఖ్య 10 నెంబర్స్ కాబట్టి 10/2 రాసినా కూడా మీకు 5.5 వస్తుంది. ఎలా చేసినా పర్లా, ప్రాసెస్ చేసినా పర్లా. ఇది డెఫినేషనే, ఇది డెఫినేషనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వస్తున్నా. మొదటి 5 సరి సంఖ్యల సరాసరి ఎంత అని చూడండి. ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్. ఇంతకు ముందులానే యావరేజ్ అంటే మీకు చెప్పాను నేను, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని. ఈవెన్ నెంబర్స్ కావాలి అంటే మీరు నేర్చుకుని ఉంటారు చిన్నప్పుడు, మొదటి n సరి సంఖ్యల మొత్తం n+1 అని, డివైడెడ్ బై రాసుల సంఖ్య n అనమాట. క్యాన్సిల్ చేస్తే మీకు ఇది యావరేజ్. n అంటే 5, మొదటి 5 సరి సంఖ్యలే కదా. సో n అంటే 5+1 ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇలా చేసినా పర్వాలేదు. ఈవెన్ నెంబర్స్ ఎలాగో వరుసగానే ఉంటాయి కాబట్టి మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 రాసినా పర్వాలేదు. ఈవెన్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ 2, 5వ ఈవెన్ నెంబర్ అంటే 5 2 10. సో ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2, 12/2 అంటే 6. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడికి థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4కి వద్దాం మనం. మొదటి 20 బేసి సంఖ్యల సరాసరి ఎంత అని అడిగారు. సో ఆడ్ నెంబర్స్ అడిగారు. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకటే అని చెప్పాను మీతో. యావరేజ్ ఈక్వల్స్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మరి n ఆడ్ నెంబర్స్ యొక్క రాసుల మొత్తం ఎంత అంటే n². ఇది స్కూల్ డేస్ నేర్పిస్తారు. డివైడ్ బై రాసుల సంఖ్య ఎలాగో n అనమాట. క్యాన్సిల్ చేస్తే యావరేజ్ n అంటే ఇచ్చిన నెంబర్లే యావరేజ్ అయిపోయింది. ఇలా చేసినా పర్వాలేదు. లేదా ఇందాక చెప్పాగా మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2, అవి 20 ఆడ్ నెంబర్స్. మొదటి బేస్ సంఖ్య 1, 20వ బేస్ సంఖ్య అంటే 39వ నెంబర్ అండి. ఇది 20వ బేస్ సంఖ్య అవుతుంది. సో రాసులు మొత్తం బై రాసుల సంఖ్య 2 నెంబర్స్ ఇవి. సో 40/2 అంటే 20 వస్తుంది. ఇలా చేసినా పర్లా, ప్రాసెస్ చేసినా కూడా పర్వాలేదు. ఫోర్త్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేస్తాం. మరి నేను క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. మొదటి 10 సహజ సంఖ్యల యొక్క వర్గాల సరాసరి ఎంత? వర్గాలంటే 1² 2² 3² వరుసగా ఉండవ వాటి రిజల్ట్స్. కాబట్టి అప్పుడు మీకు యావరేజ్ కావాలంటే ఒక వే ఉంటుంది. ఏంటంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కదా. సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తం నేర్చుకుని ఉంటారు చిన్నప్పుడు. n+1 2n+1/6 అని చెబుతారు స్క్వేర్స్ యొక్క టోటల్. ఇది రాసులు మొత్తం బై రాసుల సంఖ్య అంటే n నెంబరు. n క్యాన్సిల్, ఇదే యావరేజ్. n ప్లస్లో 10 నెంబర్స్ కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10+1 అంటే 11, 2 × 10+1 అంటే 21. సో డివైడ్ బై ఇక్కడ ఒక 6 ఉంది. 3 2s are 3 7s are 11 × 7 77/2. 77లో సగం ఎంతో రాస్తే అదే యావరేజ్. సో ఇది ప్రాసెస్. దీనికి ట్రిక్స్ రావు. ఎందుకని? ఆ స్క్వేర్లు వరుసగా ఉండవు. వరుసగా ఉంటేనే ట్రిక్స్ చేస్తారు ఎవరైనా సరే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6కి వస్తున్నాం. 8 యొక్క మొదటి 8 గుణిజాల సరాసరి ఎంతని అడిగారు. సో ఇప్పుడులానే మాట్లాడదాం మనము. గుణిజాలంటే వరుసగా ఉంటాయి కాబట్టి యావరేజ్ ఈక్వల్స్ టు ఏమని నేర్చుకున్నాం? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేసినా పర్వాలేదు, లేదా ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 రాసినా పర్వాలేదు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ అంటే 8 కదా, 8. చివరి సంఖ్య అంటే 8 గుణిజాలు కాబట్టి 8 యొక్క 8వ గుణిజం అంటే 8 8 64. ఇదే మల్టిపుల్. మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 రాయాలా. టోటల్ ఇది 72 అండి. ఇది 72లో సగం ఎంత అంటే 36. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 36. ఇది క్వశ్చన్ నెంబర్ 6కి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7కి వద్దాం. 4 వరుస సరి సంఖ్యలు 27 అయినా వాటిలో గరిష్ట సంఖ్య ఎంత అని
చూస్తే మీకు డైరెక్ట్గా 4 వరుస నెంబర్స్ 27 ఇచ్చారు. జనరల్గా సరాసరి ఎప్పుడు సరి సంఖ్యల సరాసరి ఎప్పుడు వరుస నెంబర్లు ఎక్కడ ఉంటుందని చెప్పాను, మీతో మధ్యలో ఉంటుందని చెప్పాను. సో 4 నెంబర్లు, అది కూడా ఈవెన్ నెంబర్స్ యొక్క సరాసరి 27, ఇది మధ్యలో రాయాలి. ఎందుకని సరాసరి ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది. కానీ కండిషన్ ప్రకారం ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు, కౌంటింగ్లోకి రాదు. కానీ సరాసరి కూడా మధ్యలో రాయాల. కానీ 4 ఈవెన్ నెంబర్లు కావాలంటే 27 ఎవరెవరి మధ్యలో ఉంది? 26కి 28కి మధ్యలో ఉంది. 27 ఎవరెవరి మధ్యలో ఉంది? 24కి 30కి మధ్యలో ఉంది. అడుగుతున్నారు అయినా వాటిల్లో గరిష్ట సంఖ్య ఎంతని. చూడండి, ఇదేగా హైయెస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్, ఫోర్త్. ఇది ఎందుకు కౌంట్ చేయాల? సరాసరి కాడ మధ్యలో రాసాం కానీ అది ఆడ్ నెంబర్ అవుతుంది కాబట్టి కౌంట్ చేయలేదు, కండిషన్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి. 8th క్వశ్చన్ కూడా కంప్లీట్. 9th క్వశ్చన్ చూద్దాం. 5 వరుస బేసి సంఖ్యల సరాసరి 33 అయినా గరిష్ట సంఖ్య యొక్క వర్గం ఎంత అని అడిగారు అనమాట. సో చూద్దాం, మనం యావరేజ్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. కండిషన్ కూడా ఆడ్ నెంబర్సే కాబట్టి ఇది కౌంటింగ్లోకి వస్తుంది, బేసి సంఖ్యలు కాబట్టి. కాకపోతే వాళ్ళు చెప్పిన ప్రకారం గరిష్ట సంఖ్య యొక్క వర్గం కావాలంటే 5 నెంబర్లు బేసి సంఖ్యలు రాయాలిగా. ఈ మధ్యలో ఉన్న 33 ఎవరెవరి మధ్యలో ఉన్నట్టు? 31కి 35కి. ఇంకా ఎవరెవరి మధ్యలో ఉన్నట్టు? 29కి 37కి. క్వశ్చన్ ప్రకారం ఏమడుగుతున్నారు? గరిష్ట సంఖ్య యొక్క వర్గం అడుగుతున్నారు. ఇదే హైయెస్ట్ నెంబర్, దీని యొక్క స్క్వేర్ ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. సో 37 స్క్వేర్ మీకు కావాలనుకోండి, సింపుల్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 7 స్క్వేర్ 49, 4 మిగిలింది. 3 7s are 21, డబల్ చేస్తే 42, ఆ 4 కలిపితే 46. 3 స్క్వేర్ 9కి 4 కలిపితే 13. రిజల్ట్ ఎంత అంటే 1369. అయిపోయిందిగా. క్వశ్చన్ నెంబర్ 9 కూడా కంప్లీట్. క్వశ్చన్ నెంబర్ 10కి వస్తున్నా చూడండి. 3 అంకెల కనిష్ట సరి సంఖ్య నుంచి 3 అంకెల గరిష్ట సరి సంఖ్య వరకు గల సరి సంఖ్యల సరాసరి అడిగారండి. నాకు తెలిసిన కనిష్ట సరి సంఖ్య అంటే ట్రిపుల్ డిజిట్లో 100 రాయొచ్చు, ఓకేనా? ఎందుకంటే ఈవెన్ నెంబరే. అదే గరిష్ట సరి సంఖ్య అంటే ట్రిపుల్ డిజిట్లో 998 రాయొచ్చు. ఎంతకు మించి లీస్ట్ రాయలేము, హైయెస్ట్ రాయలేము 3 అంకెల్లో. మరి ఎలాగో సరి సంఖ్యలు వరుసగా ఉంటాయి కాబట్టి యావరేజ్ కావాలంటే ఫస్ట్ నెంబర్ 100 ప్లస్ లాస్ట్ నెంబర్ 998 డివైడ్ బై 2. ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 కదా, టోటల్ యాడ్ చేస్తే 1098 వచ్చింది, డివైడ్ బై 2. కరెక్ట్గా మనకు వచ్చేసరికినేమో 549 వస్తుంది. ఇదే ఆన్సర్. ఓకే, ఇక్కడికి 10 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. యావరేజ్ నుంచి 1 నుంచి 100 వరకు గల సంఖ్యలలో 1ల స్థానంలో 1 కలిగిన ప్రధాన సంఖ్యల సరాసరి ప్రైమ్ నెంబర్స్ యావరేజ్ అడిగారు. అవి ఎలాగో వరుసగా ఉండవు కాబట్టి యావరేజ్ చేయమంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేసి సరిపోతుంది. మరలంటప్పుడు ఒకసారి మీరు చూస్తే 1 to 100 వరకు 1ల స్థానంలో ఏం రావాలి? 1 రావాలంటున్నారు. మరి 1 అనేది ఎలాగో ప్రైమ్ నెంబర్ కాదు, 11 ఎవరితో క్యాన్సిల్ అవుతుంది కాదు ప్రైమ్ నెంబరే. తర్వాత 21 కూడా క్యాన్సిల్ అవుతుంది కాదు ప్రైమ్ నెంబర్ కాదు. 31 క్యాన్సిల్ అవ్వదు, 41 క్యాన్సిల్ అవ్వదు, 51 క్యాన్సిల్ అవుతుంది, 61 క్యాన్సిల్ అవ్వదు, 71 క్యాన్సిల్ అవ్వదు, 81 క్యాన్సిల్ అవుతుంది, 91 క్యాన్సిల్ అవుతుంది. సో రాసులు మొత్తం వచ్చేసరికి ఏమొచ్చిందంటే ఇదొక 11, నెక్స్ట్ 1 ఒక 31, నెక్స్ట్ 1 ఒక 41, నెక్స్ట్ 1 ఒక 61, నెక్స్ట్ 1 71. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య కాబట్టి డివైడ్ బై 5. వీటిని యాడ్ చేస్తే మనకి 1 3 4 అంటే ఇక్కడికి 8 6 14 7 21 210 అని అర్థం, రౌండ్ ఫిగర్స్. వాటన్నిటిని కలపండి, మీకు 215 వస్తుంది, 215. డివైడ్ బై 5 రాస్తే 5 4s are 20, 5 3s are 15. ఆన్సర్ ఎంత అనుకున్నారు? 43. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 11 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 12కి వస్తున్నా నేను. 1 నుంచి 10,000 వరకు గల సంఖ్యలలో 1ల స్థానంలో 5 వచ్చే ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత? వాళ్ళు అడుగుతున్నారు 1ల స్థానంలో 5 వచ్చేది ఏంటి అని చెప్పేసి. ఇంతకు ముందులానే మాట్లాడదాం, యావరేజ్ కావాలి కదా. సో రాసుల మొత్తం బై రాసుల సంఖ్య
ఫస్ట్ ప్లేస్లో 5 వచ్చేది 5 మాత్రమే, ఇంకేవైనా క్యాన్సిల్ అయిపోతాయి. సో ప్రధాన సంఖ్య అంటే క్యాన్సిల్ అవ్వకూడదు కదా, సో 5. ఇప్పుడు మరలా ఎవరైనా సరే ప్రధాన సంఖ్య అంటే క్యాన్సిల్ కాదు, టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక సంఖ్య యొక్క కారణాల సంఖ్య కారణాంకాల సంఖ్య ఎగ్జాక్ట్గా 2 ఉంటే వాటిని ప్రధాన సంఖ్య అంటారు. అవన్నీ తెలుసు, మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను, ఓకేనా? ఎందుకంటే డిఏఓకి జేఎల్కి డిఎల్ కూడా క్లాసులు చెబుతాం. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా, మ్యాథ్స్ అనేది అర్థం చేసుకోండి ఒకసారి, ఓకే? సో మీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, అవన్నీ తెలుసు, అవన్నీ మాట్లాడితే నీకు ముందు చిరాకు వస్తుంది, ఫస్ట్ మ్యాథ్స్ భయం వేస్తుంది. సో రాసులు మొత్తం బై రాసుల సంఖ్య 5/1 అంటే 5 వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్, ఓకే? క్వశ్చన్ నెంబర్ 13కి వస్తున్నా నేను. 47a + 47b ఏదో ఇచ్చారు ఈక్వేషన్. 47a + 47b = 5452 అని ఇచ్చారు. ఏబీలు యావరేజ్ కావాలట. జనరల్గా యావరేజ్ అంటే మనకు తెలుసు రాసులు మొత్తం బై రాసుల సంఖ్య అని. మరి అలాంటప్పుడు ఇక్కడ రాసులు మొత్తం రావాలంటే ఎవరిని కామన్ చేయాలా? 47 కామన్ చేస్తే a + b వచ్చింది. రైట్ సైడ్ ఒక 5452 అనమాట. క్యాన్సిల్ చేద్దాం మనం. 47 1s are 47, ఇంకా 7 మిగిలింది 75. 47 1s are 47, ఇంకేదో మిగిలింది మొత్తానికి. ఎక్కడైతే 2 వచ్చింది కదా, ఇది 7 కదా, 7 6 are 42లో 2 వస్తుంది అంటే 6 టైమ్స్ క్యాన్సిల్. a + b అనేది 116 వచ్చింది, డివైడ్ బై 2. 116లో హాఫ్ ఎంతో రాస్తే అదే యావరేజ్ 58. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 15కి వస్తున్నాను చూడండి. 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల సరాసరి చివరి 2 సంఖ్యల సరాసరి కన్నా 15 ఎక్కువ అయినా మొదటి చివరి సంఖ్యల మధ్య భేదం ఎంత? ఆ 3 నెంబర్స్ XYZ అని చెప్పి తీసుకోండి, ఓకే? యావరేజ్ ఈక్వల్స్ టు మొదటి 2 సంఖ్యల సరాసరి అంటే x + y/2, ఎందుకని రాసులు మొత్తం బై రాసుల సంఖ్య, ఓకేనా? ఆ తర్వాత మరొక 2 సంఖ్యల సరాసరి కన్నా అన్నారు. ఆ చివరి 2 సంఖ్యలు YZ అనమాట. సో రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. ఒకరికంటే ఒకరు ఎక్కువన్నా తక్కువన్నా డిఫరెన్స్ అని అర్థం, అది 15 ఇచ్చారు. 2కి ఎల్సిఎం 2నే వస్తుంది. ఇక్కడేమో x + y వచ్చింది, -y -y -into +-z = 15. ఈ +y -y క్యాన్సిల్, ఈ 2 రైట్కి వచ్చేస్తుంది అనుకోండి. పైన x - z = 15 సార్ 30. ఇది ఫస్ట్ నెంబరేగా మీరు తీసుకుంది, ఇది లాస్ట్ నెంబర్ మీరు తీసుకుంది. వాటి మధ్య భేదం అంటే మైనస్సే కదా, ఎంత వచ్చింది? 30 వచ్చింది అనమాట. సో మొదటి సంఖ్యకి 3వ సంఖ్యకి మధ్య భేదం 30, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి 15th క్వశ్చన్ కూడా అయిపోయింది కదా యావరేజెస్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పటికి 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాం కదా. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 15 కంప్లీట్ చేస్తాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొన్ని సంఖ్యల యొక్క సరాసరి 12. ప్రతి సంఖ్యను మొదటగా 2తో భాగించి 3తో గుణించినట్లయితే కొత్తగా వచ్చు సరాసరి ఎంతని. సింపుల్గా చెప్పాలంటే నెంబర్లు ఎలా మారుతాయో యావరేజ్ కూడా అలాగే మారుతుంది. నెంబర్లు మల్టిప్లై అయితే యావరేజ్ మల్టిప్లై అవుతుంది, నెంబర్స్ డివిజన్ అయితే యావరేజ్ డివిజన్ అవుతుంది, నెంబర్స్ యాడ్ చేస్తే యావరేజ్ యాడింగ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు చూస్తే కొన్ని నెంబర్స్ యొక్క యావరేజ్ 12 అని ఇచ్చారు, ఇది ఓల్డ్ యావరేజ్. ఇప్పుడు మొదటగా 2తో ప్రతి సంఖ్యను భాగించమన్నారు. నెంబర్ను భాగించమంటే ఆటోమేటిక్ యావరేజ్ కూడా 2తో డివిజన్ అవుతుంది. ఆ తర్వాత 3తో మల్టిప్లై చేయమని చెప్పారు. నెంబర్ను మల్టిప్లై చేయమంటే యావరేజ్ కూడా మల్టిప్లై అవుతుంది. అప్పుడు ఈ 2 అనేది 12ని 6 టైమ్స్ క్యాన్సిల్, 6 3s are ఏమొస్తుంది రిజల్ట్ అంటే 18 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11 ఫలితాల సగటు 50, వాటిలో మొదటి 6 ఫలితాల సగటు 49 మరియు చివరి 6 ఫలితాల సగటు 52 అయిన 6వ ఫలితం ఎంత అని. మొత్తం మీద 11 రిజల్టెంట్స్ ఉన్నాయి, అవి వాటి యొక్క యావరేజ్ 50 అని ఇచ్చారు. సో 11 into 50 రాస్తే టోటల్ వస్తుందండి. ఎంత అంటే అది 550 అనమాట. ఆ తర్వాత ఈ 11లో ఫస్ట్ 6 గురించి మాట్లాడుతున్నారు, వాటి యొక్క యావరేజ్ 49 ఇచ్చారు. సో 6 into యావరేజ్ రాస్తే టోటల్ వస్తుంది ఎంత అంటే మనకి 294 అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. చివరి 6 ఫలితాల సగటు 52 అని ఇచ్చారు. సో 6 into 52 రాస్తే మనకు కరెక్ట్గా 312 వస్తుంది. ఇప్పుడు మనం సరిగ్గా అబ్జర్వ్ చేసామనుకోండి, ఇవి 6 6 12 రిజల్టెంట్స్. ఇవి
టోటల్ ఎంత అనుకున్నారు? 4 + 2 6, 9 + 1 10, అలాగే టోటల్ వచ్చేసరికినేమో ఇది ఒక 6 అన్నమాట. ఇది 12 రిజల్టెంట్స్ టోటల్, ఇది 11 రిజల్టెంట్స్ టోటల్. వాటి మధ్య డిఫరెన్స్ ఆ మధ్యలో కామన్గా ఉండే రిజల్టెంట్. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? కరెక్ట్గా 56 ఉంది కాబట్టి ఇదే క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తున్నాం చూడండి. 19 మంది విద్యార్థుల యొక్క సరాసరి వయసు 15 సంవత్సరాలు. వారికి టీచర్ వయసుని కలిపినట్లయితే వారందరి సరాసరి వయసు 1 సంవత్సరం పెరిగింది. అయినా టీచర్ యొక్క వయస్సు ఎంత? చాలా ట్రిక్స్ ఉంటాయి యావరేజ్కి, కానీ లాస్ట్ మూమెంట్లో మర్చిపోతారమ్మ. ట్రిక్స్ అనేది దాన్ని తీసి కాదు, జాగ్రత్తగా చూస్తే 19 మెంబర్స్ కదా, టోటల్లోకి మార్చుదాం. 19 మెంబర్స్ ఇంటూ యావరేజ్ ఎంత? 15. మల్టిప్లై చేస్తే 285 వస్తుంది అనమాట. ఓకే, వారికి టీచర్ వయసుని కలిపినట్లయితే 19 మెంబర్స్ ఉన్నారు కదా, టీచర్ని కూడా యాడ్ చేస్తే 20 మెంబర్స్ అవుతారు. సో 20 మెంబర్స్ ఇంటూ యావరేజ్ వచ్చేసరికి 1 ఇయర్ పెరిగిందని చెప్పారు. ఇంతకుముందు 15 ఉండేది, 1 ఇయర్ పెరిగింది అంటే 16 అవుతుంది. 16 20s are 320 వస్తుంది. ఇక్కడ టీచర్ లేరు, ఇక్కడ టీచర్ ఉన్నారు. సో మీకు టీచర్ ఏజ్ కావాలి అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతది? 35 ఇయర్స్. ఇదే క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇలా మనం క్వశ్చన్ నెంబర్ 20 కూడా కంప్లీట్ చేసేసాం. క్వశ్చన్ నెంబర్ 21కి వస్తున్నాం చూడండి. ఒక తరగతిలో 54 మంది బాలుర సరాసరి వయస్సు 21 ఇయర్స్. ప్రాసెస్ ఇందాక చెప్పానుగా అలా చేయొచ్చు. ఒకవేళ ట్రిక్ కావాలనుకుంటే ఫస్ట్ 54 మెంబర్స్ అని చెబుతున్నారు, వాళ్ళ యావరేజ్ 21 అని చెప్పారు. తర్వాత వాళ్ళకి ఉపాధ్యాయుడు వయసుని కలిపిన 54కి టీచర్ 1 పర్సన్ కలిపితే 55 మెంబర్స్ అవుతారు. ఉపాధ్యాయుని వయసుని కలిపిన యావరేజ్ 21 ఇయర్స్ 6 మంత్స్. అంతకు ముందే 21 ఇయర్స్ ఉంది. 21 ఇయర్ 6 మంత్స్ అంటే హాఫ్ ఇయర్ పెరిగినట్టు. సో హాఫ్ ఇయర్ పెరగడం అంటే ఇప్పుడున్న 55 మెంబర్స్లో హాఫ్ ఇయర్ పెరగడం అంటే 27.5 పెరిగిందని. అప్పుడు ఆ టీచర్ ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? యావరేజ్ ఉంటుంది, పెరిగిన యావరేజ్ కూడా టీచర్ది అవుతుంది. సో 48.5 అనేది టీచర్ యొక్క వయసు అవుతుంది. ఇక్కడికి మరొక క్వశ్చన్ కంప్లీట్. మనకి క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 22కి వద్దాం మనం. ఒక క్రికెట్ బ్యాట్స్మెన్ తన 13వ ఇన్నింగ్స్లో 60 పరుగులు చేయటం వలన తన యొక్క సరాసరి 2 పరుగులు పెరిగాను, అంతే కదా. అయినా ప్రస్తుతం అతని సరాసరి ఎంత? నేను ఒక విషయం చెబుతా చూడండి. ఎప్పుడైనా సరే సరాసరి ఎప్పుడు మారిద్ది అనుకున్నారు? ఒక కొత్త వ్యక్తి ఆ గ్రూప్లోకి ఎంటర్ అయినా, ఉన్న గ్రూప్లోంచి ఎవరైనా వెళ్ళిపోయినా కూడా యావరేజ్లో చేంజెస్ వస్తాయి, నార్మల్గా చేంజెస్ రావు. ఈ స్టోరీ ప్రకారము 13వ ఇన్నింగ్స్లో 60 రన్స్ చేశాడు కాబట్టే అంతకుముందు ఉన్నటువంటి 12 ఇన్నింగ్స్ యావరేజ్ పెరిగింది 2. అంటే 12 ఇన్నింగ్స్ యావరేజ్ని సమ్ నెంబర్ తీసుకుంటే 13వ ఇన్నింగ్స్ అయ్యేలోపు అది ఎంత అయ్యింది? 2 పెరిగింది. ఇది ప్రాసెస్ చేసే విధానం, అంత అవసరం లేదు. మీరు ఇంకొకలా చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే వాళ్ళే చెప్పారు 13th ఇన్నింగ్స్ రన్స్ ఎంత అని, 60 రన్స్ అని. మీకు కావాలి ప్రెజెంట్ యావరేజ్. ప్రెజెంట్ యావరేజ్ అంటే 13 ఇన్నింగ్స్ అయిపోయినాయి, వీటి యొక్క యావరేజ్ కావాలి. వీటి యావరేజ్ కావాలి అంటే ఆ చివరి ఇన్నింగ్స్ రన్స్లోంచి అంతకు ముందు జరిగిన 12 ఇన్నింగ్స్ ఇంటూ యావరేజ్ తీసేస్తే డైరెక్ట్గా మీకు 36 వస్తుంది. ఇదే ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 25. ఒక బ్యాట్స్మెన్ తన 10వ ఇన్నింగ్స్లో 50 పరుగులు చేయటం వలన అతని సరాసరి ఇన్నింగ్స్ 3 పరుగులు పెరిగాను. అయినా 9వ ఇన్నింగ్స్ వరకు అతని యొక్క మొత్తం పరుగులు ఎంత? ఇప్పుడు మనం 9th ఇన్నింగ్స్ వరకు యావరేజ్ చేసి తర్వాత టోటల్లోకి మారుద్దాం. 9th ఇన్నింగ్స్ వరకు యావరేజ్ కావాలంటే చివరి ఇన్నింగ్స్లోనే మార్పులు ఉంటాయి. 50 మైనస్ అడుగుతుంది ప్రెజెంట్ కాదు, ప్రెజెంట్ అడిగితే అంత ముందు ఇన్నింగ్స్కి వెళ్ళారు, అడిగిందే ముందు ఇన్నింగ్స్ కాబట్టి ప్రెజెంట్ ఇన్నింగ్స్ తీసుకుంటాం. 10 ఇంటూ యావరేజ్ 3 పెరిగిందన్నారు. సో 50 మైనస్ 10 3s are 30 అంటే డిఫరెన్స్ 20 వస్తుంది. ఇప్పుడు మనకి టోటల్ కావాలి అంటే టోటల్ అంటే యావరేజ్ 20 ఇంటూ 9 ఇన్నింగ్స్. సో టోటల్ ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్
సోమవారం నుంచి శుక్రవారం వరకు గల సరాసరి ఉష్ణోగ్రత 33 degrees. ప్రాసెస్ చేస్తున్న సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈ 5 రోజులకు యావరేజ్ 33 ఇచ్చారు. టోటల్ కావాలంటే 5 days ఇంటూ యావరేజ్ రాయాలి. అప్పుడు మీకు టోటల్ 165 వస్తుంది. ఆ తర్వాత చూస్తే మంగళవారం నుంచి ఓకే ట్యూస్డే నుంచి మంగళవారం నుంచి తీసుకుంటే ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు మొత్తం అవి కూడా 5 days. యావరేజ్ ఎంత ఇచ్చారు మనకి 31 ఇచ్చారు. ఓకే ఇప్పుడు మల్టిప్లై చేస్తే మీకు వచ్చేసరికి 155 వస్తుంది. ఒకసారి మనం క్యాన్సిల్ చేద్దాం, వీళ్ళని మైనస్ తీసుకొని క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మండే మిగిలిపోద్ది, ఇక్కడ సాటర్డే మిగిలిపోద్ది. మండే మైనస్ సాటర్డే ఈక్వల్స్ టు మైనస్ చేస్తే 10 degrees వస్తుంది. ఇది స్టోరీ. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే ఇందులో శనివారం రోజు ఉష్ణోగ్రత 28 ఇచ్చేస్తారు. సో మండే మైనస్ 28 ఈక్వల్స్ టు 10. మీకు మండే టెంపరేచర్ కావాలంటే -28 రైట్కి పోతే +28 అవుతుంది. అప్పుడు 10 + 28 38. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక టౌన్కు సంబంధించి ఒక వారానికి ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజు అంతకు ముందు ఉన్న రోజు కన్నా 1 degree ఎక్కువ నమోదవుతుంది. ఆ వారంలో మొదటి మరియు చివరి రోజు సరాసరి ఉష్ణోగ్రత 37 degrees సెంటిగ్రేడ్. అయిన సోమవారం మంగళవారం బుధవారం యొక్క సరాసరి ఉష్ణోగ్రత ఎంత? జనరల్గా మనం అనుకున్నాము యావరేజ్ ఎప్పుడు మధ్యలో ఉంటుందని. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇది వారం యొక్క 7 రోజులు. ఇందులో ఎప్పుడు కూడా యావరేజ్ మధ్యలో ఉంటుంది. వాళ్ళే ఇచ్చారు యావరేజ్ ఎంతని 37 degrees సెంటిగ్రేడ్. ఇది యావరేజ్. ప్రతిరోజు అంతకు ముందు రోజు కంటే 1 degree ఎక్స్ట్రా కదా. నెక్స్ట్ డేనేమో 38 అవుతుంది, నెక్స్ట్ డేనేమో 39, నెక్స్ట్ డేనేమో 40, అంతకు ముందేమో 36, అంతకు ముందేమో 35, అంతకు ముందేమో 34. ఇందులో యావరేజ్ ఎప్పుడు అడుగుతున్నారు వాళ్ళు? సో సోమ, మంగళ, బుధ అంటే మొదటి 3 రోజులకి యావరేజ్ అడుగుతున్నారు. యావరేజ్ ఎప్పుడు మధ్యలో ఉంటుంది కాబట్టి మొదటి 3 రోజుల మధ్యలో 35 ఉంది కదా, అదే క్వశ్చన్కి ఆన్సర్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో 120 మంది విద్యార్థుల యొక్క సరాసరి మార్కులు 35. వారిలో పాస్ అయిన విద్యార్థుల యొక్క సరాసరి మార్కులు 39 మరియు ఫెయిల్ అయిన విద్యార్థుల యొక్క సరాసరి మార్కులు 35. అయినా పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. మీరు చూస్తే ఇక్కడ పాస్, ఫెయిల్యూర్ దీన్నే మిక్స్డ్ ఎలిగేషన్ అంటారు రేషియో ప్రపోర్షన్ ప్రకారం. పాస్ అయిన వాళ్ళు యావరేజ్ ఇచ్చారు ఎంతని, ఎస్ వాళ్ళు చెప్పారు 39 అని చెప్పేసి. ఫెయిల్ అయిన వారు యావరేజ్ కూడా వాళ్ళు ఇచ్చారు, అది వచ్చేసరికి 35 కాదు 15 అనమాట. ఓవరాల్గా అందరి యొక్క యావరేజ్ ఇచ్చారు 35 అని. సో పాస్ అయిన వాళ్ళు ఒకవైపు, ఫెయిల్ అయిన వాళ్ళు ఒకవైపు, వీళ్ళు మిక్సర్ మధ్యలో రాసి దీన్నే మిక్సర్ ఎలిగేషన్ అని పిలుస్తారు. వీటి మధ్య డిఫరెన్స్ 4, వీటి మధ్య డిఫరెన్స్ 20. 4 1s ఆర్ 4 5s ఆర్ ఈ రేషియోలో వాళ్ళని డివిజన్ చేయాలని. ఇందులో 120 members కాబట్టి అడుగుతున్నారు పాస్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంది రేషియో. సో పాస్ అయిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఉన్నారు. ఇక్కడ ఎంత ఉంది? ఇది 5 క్రింద ఎప్పుడు టోటలే రాస్తాం ఇంటూ వాళ్ళే ఇచ్చారు 120 members అని. 620 times క్యాన్సిల్, 520 సార్ 100. ఇదే క్వశ్చన్కి ఆన్సర్. ఇక్కడతో మనకు వచ్చేసరికి 31 క్వశ్చన్ కూడా అయిపోయింది. నేను కొన్ని సింపుల్గా ఉండేవి, ఇంకొక తక్కువ టైంలో చేయగలిగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు చెప్పాను నేను. ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏజెస్ అనే టాపిక్ ఇంకోటి వీడియో చేద్దాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ మరి.